ఒకరికి ఒకరై ఇద్దరు ఒక్కరై కథ. రచన విజయ సుందర్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. రుబ్బిన గోరింటాకు గిన్నె పక్కన పెట్టుకొని ఆలోచనల్లో ఎటో వెళ్ళిపోయింది మృదుల. అమ్మ చక్కగా 2 చేతులకి బంతి మాచిపత్రి ఆకులు వేసి ఎంత కళాత్మకంగా పెట్టేదో. ఇప్పుడు నేను పెట్టుకుంటే ఒక చేతికే పెట్టుకోవాలి, ఎలాగబ్బా? దీర్ఘ నిశ్వాసం వెలువడింది. ఎప్పుడొచ్చాడో మోహన్ మృదుల మనస్సు గ్రహించినట్లే ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని గోరింటాకు ముద్ద చేతిలోకి తీసుకున్నాడు. మృదుల కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో కలువ రేకులే అయ్యాయి. భార్యకి గోరింటాకు పెట్టడమే తన తపస్సుగా అరచేతిలో అందంగా చందమామ చుట్టూ నక్షత్రంలాగా తీర్చిదిద్దుతున్నాడు. 2 చేతులకి పెట్టేసి అమ్మ పెట్టినట్లు వచ్చిందా దేవి అని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే పూజారిలా అడుగుతూ ఉంటే మృదుల తనను తానే మర్చిపోయి మనోహరంగా నవ్వి భర్త భుజం మీద తల ఆంచుకున్నది. కొత్తగా పెళ్ళైన ఆ జంటని ఆషాఢం రాకముందే ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు వచ్చి మోహన్ ఉద్యోగపు ఊరు హైదరాబాదులో దింపి వెళ్ళారు. ఇద్దరూ ఇంజనీర్లు. ముదురకు కూడా హైదరాబాద్లోనే ఒక స్టార్టప్ కంపెనీలో వచ్చింది ఉద్యోగం. ఇద్దరూ మంచి రోజుల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఇప్పుడు జాయినింగ్ టైం అవైల్ చేస్తున్నారు. జీవితం అందంగా మొదలుపెట్టారు. ఆనందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. మోహన్ అందగాడు, సౌమ్యుడు, సరసుడు. అతనికి తగ్గట్టే మృదుల కూడా అందగత్తె, మృదు స్వభావి. ఇద్దరూ ఎగువ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబాల నేపథ్యం నుండి వచ్చారు. ఇంట్లో నాయనమ్మ తాతల అమ్మడి వచ్చేపోయే జనాభాతో సంస్థానంలా ఉండే ఇంట్లో 23 ఏళ్ల మృదులకి వంట చేయాల్సిన అవసరం కలగలేదు. ఏదో కాస్త కాఫీ పెట్టడం, ఇంత ఉప్మా కలిగి పెట్టడం దాకా చేయగలదు. మోహన్ తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులు కనుక ఇంట్లో ఎప్పుడూ వంట మనిషి ఉండడంతో అతనికి వంట అలవాటు లేదు. మరి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని వచ్చేశారు. ఆషాఢమాసపు అడ్డు వల్ల పెద్దవాళ్ళెవరూ ఉండే వీల్లేదు. ఇద్దరూ ఆఫీసుల్లో జాయిన్ అయ్యారు. ఇంట్లో కాఫీ తాగి తయారై రోజుకో హోటల్లో టిఫిన్ భోజనం చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైన మోజులో ఆకలుండదు, దాహముండదుగా. సత్రం భోజనమేమీ సతాయించడం లేదు. 15 రోజులయ్యాయి. కొద్ది కొద్దిగా హోటల్ భోజనం విసుగొస్తోంది. ఆ మాట గట్టిగా అనుకోవడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నారు మోహన్, మృదుల తమ ఉద్యోగాల్లో. ఇద్దరి ఆఫీసులు దగ్గరగానే ఉండడంతో ఇద్దరూ టైం ఫిక్స్ చేసుకుని లంచ్కి హోటల్కి కలిసి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. ఆ రోజు మృదులకి లంచ్ టైంలో పని ఉండడంతో మోహన్కి ఫోన్ చేసి చెప్పింది అతన్ని వెళ్ళమని, తాను తన కొలీగ్తో వెళ్తానని. ఆ రోజు సాయంత్రానికి కూడా పని పూర్తి కాక మోహన్కి చెప్పేసింది అతన్ని ఇంటికి వెళ్ళిపోమని. మృదుల క్యాబ్ మాట్లాడుకుని రాత్రి 7 దాటుతూ ఉండగా వచ్చింది ఇంటికి. బెల్ కొడితే తలుపు తెరుచుకోలేదు. మోహన్ ఇంకా రాలేదేమిటో అనుకుంటూ బ్యాగ్లో నుండి తాళం చెవి తీస్తూ ఉండగా ఫోన్ మోగింది. మృదు, నాకు అనుకోకుండా బాగా లేట్ అయింది ఆఫీస్లో. వర్క్ కంప్లీట్ కావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఇక్కడే ఏదో తినేస్తాను అంటూనే హడావిడిగా ఫోన్ పెట్టేశాడు మోహన్. నిస్త్రాణగా లోపలికి వచ్చింది మృదుల. ఆకలి దంచేస్తోంది ఆమెకి. మధ్యాహ్నం లంచ్ కూడా ఏమీ బాగుండక సరిగ్గా తినలేదు. అవును, మోహన్ తను అక్కడే తినేస్తానన్నాడు. మరి నా సంగతి ఏమిటి? రోజు ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న మెస్లో ఏదో ఒక టిఫిన్ తినేవాళ్ళం కదా. మరి ఇవాళ తన సంగతి మాత్రమే చూసుకున్నాడు. మృదుల కళ్ళు నీటి చలమలయ్యాయి. ఆకలి ఉక్రోషంతో మనసంతా చేదు తిన్నట్లయింది. ఇదే అమ్మైతే తనింత ఆకలితో ఉంటే ముద్దలు కలిపెట్టేది. అమ్మా, ఆకలికి ప్రేవులు గోల పెట్టేస్తున్నాయి, ఏదన్నా ఆహారం ఇవ్వమని. పోనీ ఏ ఉప్మానో చేసుకుందామన్నా అసలు ఇంట్లో ఏమీ తెప్పించడం లేదు కదా. పెళ్ళయ్యాక మొదటిసారి అబ్బా ఏం పెళ్ళి బాబు, ఇంత స్వార్థమా ఆ మనిషికి అనుకున్నదే కానీ కొంచెం వంట నేర్చుకుని ఉంటే బాగుండేదని అనిపించలేదు. తల్లి నాయనమ్మ శత పోరినా వంట చేయాల్సిన అవసరం మాకేమీ రాదు. ఇన్ని హోటళ్ళు ఉండగా, ఇన్ని ఫుడ్ జాయింట్స్ ఉండగా అని తను వాళ్ళ మాట కొట్టిపారేసిందని అసలే గుర్తురాలేదు.
అవును, స్విగ్గీలో ఆర్డర్ చేస్తే అమ్మో, మొన్ననేగా ఎవరో వాట్సాప్లో పెట్టారు. ఆర్డర్ తెచ్చిన అతను డబ్బులు ఇస్తూ ఉండగా మత్తు మందున్న కర్చీఫ్ వాసన చూపి ఆ పైన జరిగింది గుర్తు చేసుకోవడానికే అదిరిపడ్డది. అంతే, ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్. పళ్ళ కోసం చూస్తే ఒక ఎండిపోయిన దానిమ్మ కనిపించింది. అప్పుడది ఒల్చుకొని తినే ఓపిక లేక కడుపులో కాళ్ళు పెట్టుకుని మనసు నిండా మొగుడి స్వార్థానికి అనేక నిర్వచనాలు చెప్పుకుంటూ పక్క మీద వాలింది. చాలాసేపు నిద్ర పట్టకపోయినా అలసిన శరీరం ఎక్కువసేపు మేలుకొని ఉండనోపక నిద్రకు ఉపక్రమించింది. ప్లేట్లో పెట్టిన రోటీ తుంచబోతున్న మోహన్కి అయ్యో, మృదుల ఏం తినదో. సరిగ్గా అప్పుడే తన టీం లీడర్ ఏదో అడుగుతూ ఉంటే తాను హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. అసలు మామూలు టైంకే బయలుదేరుతూ ఉంటే మర్నాడు ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారని సడన్గా తెలిసిందని అందరినీ ఆపేశారు. సిస్టమ్స్ చాలా ట్రబుల్ ఇవ్వడంతో ఆ టెన్షన్లో అయ్యయ్యో, మృదుల ఏమీ తినుండదు పాపం. తుంచిన రొట్టె ముక్క పట్టుకొని ఆలోచిస్తున్న మోహన్ని అతని ఫ్రెండ్ రాహుల్ కుదిపి విషయం ఏమిటని అడిగితే మోహన్ చెప్పాడు. రాహుల్ ఫ్యూల్ని పంపి రోటీ కూర తెప్పించాడు. మృదుల బుగ్గల మీద ఎండిపోయిన కన్నీటి చారికలు చూసిన మోహన్ చాలా బాధపడ్డాడు. మెల్లగా భార్యను లేపి బుజ్జగించాడు. బోలెడు సారీలు చెప్పాడు. అమ్మడు కరగదే. మోహన్ కూడా చాలా అలసిపోయి ఉన్నాడు. పరుషంగా రాబోయిన పలుకుల్ని గొంతులోనే ఆపేసి తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో బతిమాలగా లేచి ఒక్క రొట్టె తిన్నది మృదుల. మోహన్ మొదటిసారి అనుకున్నాడు, మృదుల కొద్దిగా వంట నేర్చుకుని ఉంటే బాగుండేది అని. నేను కూడా ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చాను కదా, తనకి కోపం ఎందుకు రావాలి అని కూడా అనిపించింది. ఆ రోజు పెళ్ళయ్యాక మొదటిసారి కలిసి కాక ఎవరికి వారు ఆలోచించుకోవడం, ఎదుటివారిదే తప్పు అనుకోవడం అదే మొదలు. పొద్దున్నే లేచిన మృదుల డ్రెస్ చేంజ్ చేసుకోకుండా పడుకున్న భర్తను చూసి పాపం ఎంత అలసిపోతే అలాగే పడుకుండిపోయాడో కదా అనుకున్నది. అంతటి అలసట్లోనూ తనని బ్రతిమాలి తినిపించడం గుర్తొచ్చి పెదవుల మీద ఓ హాసరేఖ విరిసింది. అప్పుడే లేస్తున్న మోహన్ భార్య నవ్వు మొహం చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అదేదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా, చేతులు చాస్తూ అన్నాడు. రాత్రి మిస్ అయిన మధుర క్షణాలు ఆ ఉషోదయాన పంచుకున్నారు ఆ పడుచు జంట. ఇలా కుదరదు మోహన్, నేను మెల్లిగా వంట నేర్చుకుంటాను. మృదుల మాట విన్న మోహన్ భయం నటిస్తూ, అమ్మో, మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడే పిల్లవాడిని, మా అక్కకి ఒక్కడే తమ్ముణ్ణి, నాకంత ధైర్యం లేదు తల్లి అన్నాడు. భలే చెప్పుచ్చావు, అక్కడికి మేము 10 మంది అయినట్లు, మా అన్నయ్య ఒక్కడే కదా నాకును. సరే అదలా ఉంచు డియర్, వంట రాకెట్ సైన్సా ఏమిటి, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను. మృదుల అల్టిమేటం పాస్ చేసేసింది. తామిద్దరికీ కాఫీ కలుపుకొని వచ్చింది మృదుల. కాఫీ సిప్ చేసిన మోహన్, కాఫీ చాలా బాగుంది అన్నాడు. మృదుల ప్రేమగా చిరునవ్వు నవ్వింది. అప్పుడే దేవుడికి దీపం పెట్టి వచ్చినట్లుంది. గాలిలో తేలి వస్తున్న సాంబ్రాణి వాసనల్ని ఆస్వాదిస్తూ మోహన్, ఎలాగైనా వస్తువుల సెలక్షన్లో మీది మంచి టేస్ట్ శ్రీమతి గారు అన్నాడు. ఏమిటో ఇవాళ శ్రీవారు నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నట్లున్నారే, లోపల లోపల మురిసిపోతూ అన్నది మృదుల. అప్పుడప్పుడు ఇంటావిడ్ని ఇలా కుశామత్ చేయాలి, లేకపోతే రాత్రిలాంటి నిర్వీర్యమైన రాత్రులు తప్పవు. మోహన్ నవ్వుతూనే అన్నా మృదులకి బాగానే అర్థమైంది తాను కొంచెం ఓవర్గా బిహేవ్ చేసిందని. కళ్ళతోనే సారీ చెప్పింది. ఇద్దరూ యూట్యూబ్ అంతా తిరిగేసి వాళ్లకు నచ్చిన వంటలు కొన్నిటిని కాపీ చేసుకున్నారు. ఆ రోజు శనివారం సెలవు కావడంతో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చుకున్నారు. మృదుల ఆ రోజు మొదటి రోజు కదా అని పాయసం చేసింది. మోహన్ రెసిపీ చదువుతూ ఉంటే మృదుల చేసింది. కుక్కర్లో వట్టిపప్పు పెట్టాడు మోహన్. మృదుల నీళ్లు కొరిచి పొయ్యమని చెప్పేలోపరే కుక్కర్ ఎక్కించేశాడు. ఎందుకు నీకింత తొందర, ముద్దుగా విసుక్కుంటున్న మృదుల చెవి పట్టుకుని ఈ బుజ్జమ్మకి ఆకలిస్తుందేమోనని అన్నాడు. ఇదిగో, నువ్విలా అలర్ట్ చేస్తే ఇక వంట అయినట్లే బాబు, ఆ గిన్నెలో నీళ్లు తెచ్చివ్వు. జీ హుజూర్. మోహన్ తెచ్చిన నీళ్లలో తరిగిన వంకాయ ముక్కలు వేసింది మృదుల. తిరగమూతలో ఏమేం వెయ్యాలి, మసాలా పెట్టే ముందు పెట్టుకుని మల్లగుల్లాలు పడుతున్న భార్యతో మోహన్, దీనికింత ఆలోచన ఏమిటి, అన్నీ ఎందుకున్నాయి అంటే అన్నీ వెయ్యాలనే కదా.
భర్త మాటకి తలుపి మృదుల మెంతులతో సహా అన్నీ ధారాళంగా వేసేసింది. 2 మంచినీళ్ళ గ్లాసుల బియ్యం కడిగి యూట్యూబ్లో చూసి 5 గ్లాసులు నీళ్లు పోసింది. అదేమిటి, అక్కడ 1కి 2 గ్లాసులే పొయ్యాలంటే నువ్వు 5 పోసావు? మరదే నా తెలివితేటలు భర్తగారు. సూపర్ మార్కెట్లో ఇవి పాత బియ్యం అని చెప్పారు కదా, మా అమ్మ పాత బియ్యానికి నీళ్ళు ఎక్కువ పడతాయని చెప్పింది. మోహన్ మెచ్చుకోలుగా చూశాడు. హతవిధి, వాళ్ళిద్దరికీ తెలియదుగా బియ్యం నోట్లో వేసుకుంటే గింజ గట్టిగా లేకపోతే కొత్త బియ్యమని. షాప్ అబ్బాయి మోసం చేశాడనీను. అన్నం కుక్కర్, పప్పు కుక్కర్ తెచ్చారు. అన్నం బొంబాయి, పప్పు చెన్నపట్నం పోతున్నాయి. వంకాయ కూర ముక్కలు గిడసబారిపోయినాయి. వంకాయ కూర కలిపి నోట్లో పెట్టుకున్న మోహన్ చెవున కేక వేయబోయి, పాపం నా పెళ్ళాం అనుకుని బలవంతంగా నోట్లోకి పంపించాడు, మృదుల వైపు మెచ్చుకోలుగా చూస్తూ. మృదుల మాత్రం అబ్బో చేదు కషాయం అంటూ నోట్లోది చేతిలోకి తీసేసింది. పప్పులో ఉప్పెక్కువ అయింది. ఇంటి నుండి తెచ్చుకున్న ఊరగాయ, కొనుక్కొచ్చిన పెరుగుతో బేబీ స్పెషల్ అన్నంతో భోజనం అయిందనిపించారు. పాయసంలో సేమియా వేగకపోయినా, తీపి ఎక్కువైనా దండిగా వేసిన జీడిపప్పు, కిస్మస్ కాస్త తినేట్లు చేశాయి. మర్నాడు ఆదివారం నాడు కూడా సహకరించని తమ ప్రయోగాలతో అలసిపోయారు. ఆకలి కడుపులతో అలమటించిపోయారు. ఇంతలో మోహన్ వాళ్ల క్యాంటీన్ అతను క్యారియర్ ఫెసిలిటీ పెట్టాడు. 4 రోజులు ఆ భోగం. ఆహా ఓహో అనుకున్నారో లేదో, క్యాంటీన్ నడుపుతున్న నరసింహ క్యారియర్ తెచ్చేవాళ్ళు సరిగ్గా లేక ఆఫీస్ టైంకి పంపలేకపోతున్నాడు. మళ్ళీ మన యువ దంపతుల కష్టాలు మొదలు. మృదుల తల్లికి ఫోన్ చేసి ముందు వంట నేర్చుకోనందుకు తిట్లు తిని, తల్లి చెప్పిన రెసిపీలు, సులువుగా వంట చేసే పద్ధతులు భగవద్గీత విన్నంత శ్రద్ధగా విన్నది. కింద మీద పడి మృదుల ఇప్పుడు బాగానే చేస్తున్నది వంట. అయితే ఆఫీసులో ఉద్యోగం కొత్త, భార్య పోస్టు కొత్త, అదనంగా ఇప్పుడు వంట కూడా అయ్యేటప్పటికీ చాలా అలసిపోతోంది. ఒక్కోసారి ఆఫీసులో పని ఒత్తిడికి వంట భారమనిపిస్తోంది. మోహన్కి ఆఫీసులో బాధ్యతలు పెరిగాయి. అతని పనికి మెప్పుదలగా టీం లీడర్ని చేశారు. అది కొంత అతి సహజమైన మగ ఈగో బద్ధకాలకు అతను కూడా అతీతుడేమీ కాదు. దాంతో మృదులకి ఇంటి పనుల్లో, వంటలో ఎటువంటి సాయము చేయడం లేదు. ఆమెనా అడగడం లేదు. ఆమె స్వాభిమానం ఆమెది. ఈ మధ్య ఇద్దరి టైమింగ్స్ కలవక ఎవరికి వారు రావడం వెళ్ళడం తరచుగా జరుగుతుంది. దాంతో అసలు కలిసి మాట్లాడుకున్నట్లు, కలిసి గడుపుతున్నట్లు లేక ఆ తిక్క ఇద్దరికీ ఇంట్లో చిటపటల రూపం దాల్చింది. ఆ రోజు మృదుల ఆఫీసు నుండి అలసిపోయి చాలా చిరాగ్గా వచ్చింది. ఆ చిరాకులో భర్త చెయ్యని సాయాలు, ఈ మధ్య అప్పుడప్పుడు జరిగే వాగ్వివాదాలు అన్నీ భూతద్దంలో కనిపించసాగాయి. ఉన్న తలనొప్పి ఈ ఆలోచనలతో, అసంతృప్తితో రెట్టింపైంది. టిఫిన్ ప్రిపేర్ చేయనీయకుండా మనస్సు మొండికేసింది. అలసిన ఆమె నిద్రలోకి జారుకుంది. రాత్రి 8 అవుతూ ఉండగా ఆఫీసు నుండి వచ్చిన మోహన్ ఎన్నిసార్లు బెల్ కొట్టినా తలుపు తెరుచుకోకపోవడంతో తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. మూడంగ వేసి పడుకున్న మృదుల ఎంతసేపు లేపినా లేవలేదు. ఫ్రెష్ అయి వచ్చి ఆకలేస్తున్న మోహన్ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళాడు. వంటగదిలో కూడా చూసి వచ్చిన మోహన్కి అర్థమైంది మృదుల టిఫిన్ చేయలేదని. ఆ ఆకలికి ఎంత కోపం వచ్చిందంటే మృదులని లేపి మరీ తిట్టాలనిపించింది. అప్పటికి మెస్ మూసేసి ఉంటారు. ఆకలితో పడుకున్న మోహన్కి చీ, ఉద్యోగస్తురాలైన భార్యతో సుఖమేమిటి, ఆకలితో పడుకోవడమా అనిపించింది. వెంటనే అమ్మ కూడా ఉద్యోగం చేస్తుంది. మొదట్లో తమకి వంట మనిషి లేదు. అమ్మ ఎప్పుడూ తనకి అక్కకి ఏ లోటు రానివ్వలేదు. తెగని ఆలోచనలతో, తీరని ఆకలితో, ఏదో ఉక్రోషం, కోపంతో మోహన్ ముందు గదిలో సోఫాలో పడుకున్నాడు. పొద్దున్న మృదుల మోహన్ సోఫాలో పడుకోవడం చూసి అర్థం చేసుకుంది అతనికి ఎంత కోపం వచ్చిందోనని. ఇంకా తగ్గని తలనొప్పి, కడుపులో ఆకలితో నీరసం ఆమెలోని వివేకాన్ని పీక నొక్కేశాయి. నేను మాత్రం అలసిపోలేదా, నేను మాత్రం ఆకలితో పడుకోలేదా, నాకు ఓపిక లేదు అనుకున్నది. కాఫీ మాత్రం పెట్టి స్నానం చేసి దీపం పెట్టింది. రెండోసారి కాఫీ తాగి పని మనిషి పనులన్నీ చేసి వెళ్ళిపోగానే చూస్తే ఇంకా మోహన్ పడుకునే ఉన్నాడు. తనకి ఆ రోజు కూడా చాలా వర్క్ ఉన్నదని ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడి పడింది. చిన్న స్లిప్ రాసిపెట్టి వెళ్దామనుకుంది.
అహం అందుకు ఒప్పుకోలేదు. మెల్లగా తలుపు దగ్గరకు లాగి ఆఫీసుకు వెళ్ళిపోయింది మృదుల. గంట తర్వాత మెలకు వచ్చిన మోహన్ ఉలికిపాటుతో లేచాడు. కిటికీలో నుండి పడుతున్న ఎండకి సెల్లో టైం చూసుకొని గాబరాగా మృదులని పిలవబోయాడు. ఇంకా తగ్గని కోపం అతని ఆలోచనని ఆపేసింది. తన పనులు చేసుకుంటూనే భార్య కోసం చూసిన మోహన్కి కాసేపటికి సింక్లోని కాఫీ గ్లాసులు, ముందు గదిలో లేని ఆమె చెప్పులు చెప్పాయి ఆమె లేదని. ఫోన్ చేయబోయాడు. అంత ఇదిగా తను వెళ్ళిపోతే నేనెందుకు చేయాలి అనుకున్నాడు. ఎదురుగుండా కనపడిన కాఫీ గిన్నె, పాలు చెప్పకనే చెప్పాయి. ఆ పూట కూడా మడత కుడుములు, శేష పాన్పులేనని అహాన్ని ఆకలి జయించగా ఆ కాఫీయే తాగి వెళ్ళిపోయాడు. మృదుల ఆఫీసులో పనిచేస్తుందన్న మాటే గాని ఈ మధ్య తామిద్దరి మధ్య పెరుగుతున్న దూరం తలుచుకుంటే చాలా బాధ కలిగింది. మోహన్ని సరిగ్గా చూసి మాట్లాడి రోజున్నర గడిచిపోయింది. బాధగా నుదురు రాసుకున్నది. మనసుని బలవంతంగా పనిలో పెట్టింది. వర్క్లో ఎంత బిజీగా ఉన్నా మోహన్ మనసు మృదుల చుట్టూనే తిరుగుతోంది. ఎందుకు ఈ మధ్య తమ ఇద్దరి మధ్య ఏదో అగాధం ఏర్పడినట్లుగా ఉంటుంది. పరిపరి విధాల ఆలోచనలతో అన్యమనస్కంగానే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత మామూలు టైంకి పని అయిపోయిందని మృదులని ఫోన్ చేశాడు మోహన్ ఆమెతో కలిసి వెళ్ళడానికి. 4 సార్లు చేసినా రింగ్ అవుతోంది కానీ మృదుల ఎత్తలేదు. ఇంటికి వచ్చిన మోహన్ మాటలు వినిపిస్తూ ఉంటే ఒక్క క్షణం ఆగి లోపలికి వెళ్ళాడు. ఎవరో ఫ్రెండ్స్తో భార్యను చూసి ఎందుకో ఎక్కడ లేని చిరాకనిపించింది. ముందు గదిలో పావుగంట కూర్చున్నాడు. మృదుల వస్తుందేమోనని. ఆ కొలీగ్స్ ఇద్దరూ వచ్చి మృదులకు కొద్దిగా టెంపరేచర్ వచ్చిందని, అందుకే తాము తీసుకువచ్చామని చెబుతూ ఉంటే మోహన్ చాలా గాబరా పడిపోయాడు. అతని హడావిడి చూసి పర్వాలేదండి, టాబ్లెట్, పాలు ఇచ్చాము, ఇప్పుడు పడుకుంది, మేం వెళ్ళొస్తాం అన్నారు. మోహన్ వాళ్ళకి అనేకసార్లు థ్యాంక్స్ చెప్పి గేటు దాకా పంపి వచ్చాడు. అప్పుడే లేచిన మృదుల నుదుటి మీద చేయి వేసి చూస్తూ ఇంకా ఉన్నది జ్వరం. ఇదేమిటి మృదు, ఇంత పెట్టున జ్వరం వచ్చేసింది, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పర్వాలేదు తగ్గిపోతుందని మృదుల ఎంత చెప్పినా వినకుండా మోహన్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన వైరల్ ఫీవర్ అని మందులు రాసిచ్చారు. టైంకి మందులిస్తూ బ్రెడ్ కాల్చి పెట్టడం, సూప్ చేసివ్వడం. మోహన్ ప్రేమ మృదుల హృదయానికి అయిన చిన్న చిన్న అసంతృప్తి గాయాలకు మరాం పట్టి అయింది. నేను కూడా కొద్దిగా సాయం చేసి ఉంటే నువ్వింత వీక్ అయ్యేదానివి కాదు, ఈ వైరల్ ఫీవర్ వచ్చేదే కాదేమో. బాధపడుతున్న మోహన్ తలని తన గుండెలు కానించుకొని మృదుల, నువ్వు ఇలాంటి విషయాల్లో కొంచెం ముద్దబ్బాయి అని నేను గ్రహించలేకపోయాను, లేకపోతే ముక్కు పిండి చేయించేదాన్ని పని. మృదుల మళ్ళీ తన మామూలు ధోరణిలో మాట్లాడుతూ ఉంటే మోహన్, అబ్బో అమ్మాయి గారికి మొగుడి గారి సేవలు వంటబట్టాయే. మళ్ళీ ఆ ఇల్లు హాస ప్రతిహాసాలతో కళకళలాడింది. మరక మంచిదే అన్నట్లు మృదుల 3 రోజుల పడకతో మోహన్కి భార్య కష్టం అర్థమైతే భర్త మంచితనం మృదుల కూడా చవిచూసి అమ్మ చెప్పినట్లు తాను ఇంకొంచెం ఓర్పుతో ఉండి ఇల్లు చక్కబెట్టుకోవాలి, మోహన్ని కూడా సహాయం చేయమని అడగాలి అనుకున్నది. మోహన్ ఇష్టానికి వ్యతిరేకంగానే మృదుల రోజు పూలు కోయడానికి పెరట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బామ్మగారిని పలకరించేది. 3 రోజుల నుంచి మృదుల కనపడడం లేదని బామ్మగారే వచ్చారు. మృదులకి జ్వరం వచ్చిందని తెలిసి తమకు తెలియజేయలేదని చాలా బాధపడ్డారు. మోహన్ని పొయ్యి దగ్గర చూసి గట్టిగా చెప్పారు. మళ్ళీ మృదుల మామూలుగా లేచి తిరిగేదాకా వాళ్ళ కోడల చేత కూరలు వండించి పంపుతామని. బామ్మగారి ఆర్డర్ కదా, ఒప్పుకోక తప్పింది కాదు వాళ్ళకి. ఇప్పుడు అర్థమైంది అయ్యగారికి ప్రైవసీతో పాటు ఇరుగు పొరుగుతో మంచిగా ఉండడం వలన లాభం. పెళ్ళంటే బాజాలు, కాజాలు, మజాలు మాత్రమే కాదు, ప్రేమతో కూడిన బాధ్యత ఇద్దరికీ ఉన్నదని మంచి పెంపకపు నేపథ్యం ఉన్న మన యువజంట కొద్ది మనస్పర్ధలతోనే తొందరగానే తెలుసుకున్నారు. విశాఖపట్నంలో వియ్యపురాళ్ళిద్దరూ 4 రోజుల నుంచి ఫోన్కి అతుక్కుపోయారు. మోహన్ తల్లి వసుంధర, వదిన, మీ అల్లుడు అసలు సాయం చేయకపోవడం వల్ల కదూ నా కోడలికి ఇంత పెట్టున జ్వరం వచ్చింది. వాడికి అసలు ఏమీ తెలియదు, ఎప్పుడూ చదువులని హాస్టల్లో ఉండడమే కదా. మీ అన్నగారి బదిలీల ఉద్యోగంతో. మృదుల తల్లి హైమ, మరీ సూకరాలు లేవమ్మా మీ కోడలికి. మా ఇంట్లో మడి వల్ల అసలే పని రాదు, వంట నేర్పుతానని చెవి నిల్లు కట్టుకు కోరితే వింటేనా. వియ్యపురాళ్ళిద్దరూ మంచి దోస్తులయ్యారు.
యువజంట తమ తల్లులకు చెప్పుకునే గోడు వలన అక్కడ జరుగుతున్న భాగవతం తెలుసుకుంటూనే ఉన్నారు. తమ పుత్ర రత్నాల గురించి ఎరిగిన ఆ తల్లులు వాళ్ళకి శుద్ధులు గరుపుతూనే ఉన్నారు. పెళ్ళంటే మధురములే కావని, మాత్రమైన సహజీవనం కూడా అని. మరి వాళ్ళిద్దరూ వివాహబంధం విడాకుల ప్రహసనం కాకూడదని కోరుకునే సగటు ఇల్లాళ్ళు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.